హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు మీకు ఎగ్ కర్రీ అంటే మన విలేజ్ స్టైల్ ఎలా చేస్తారో, వాళ్ళైతే కర్రల పొయ్యి మీద చేస్తారు, కానీ మనం అయితే గ్యాస్ మీద చేస్తాం. మనకి సిటీ సైడ్ ఉంటాం కాబట్టి కర్రల పొయ్యి వెలిగించడం అయితే అవ్వదు అపార్ట్మెంట్స్లో. అలాగే విలేజ్ స్టైల్లో ఏవేవి మసాలాలు వేస్తారో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఎంత టైము గుడ్లకి ఉడకబెట్టాలో అది కూడా మీకు చెప్తాను. ఎక్కువ ఉడకబెట్టకూడదు, లేకపోతే గట్టి అయిపోతుంది అనమాట గుడ్డు. అలాగే తక్కువ ఉడకబెడితే మధ్యన అయితే మెత్తగా ఉండిపోతుంది. ఓకేనా? ఇప్పుడైతే టైం వేస్ట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇంకెవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ముందుగా మనమైతే గుడ్లు ఇంకా దుంపలు బాయిల్ చేసుకోవాలి. ఓకేనా? ఇంకా అలాగే ఒక 3 టమాటీలు నేనైతే ప్యూరీ చేసుకున్నాను. అలాగే ఇక్కడ మనకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కట్ చేసుకొని అయితే ఉంచుకున్నాం. అలాగే మసాలాల్లో ఒక 3 ఇలాచి, 4 లవంగిలు, ఇంకొక 10 మనం మిరియాలు అయితే ఉంచుకున్నాం. ఓకేనా? చూసారు కదా, మొత్తం అయితే అంత రెడీ. ఇప్పుడు ప్యాన్ పెట్టేసి, అంటే కళాయి పెట్టేసి శుభ్రంగా ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా అయితే మనం గుడ్డులు వేపుకోవాలి. ఆల్రెడీ గుడ్లు నేను అంటే బాయిల్ చేస్తాం. అలాగే దుంప చూసారు కదా, దుంపలు కూడా బాయిల్ చేస్తాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఫస్ట్గా మనం కొంచెం పసుపు ఆయిల్లో కొంచెం ఈ కారం వేసి గుడ్లకైతే శుభ్రంగా ఫ్రై చేసుకుందాం. ఓకేనా? ఫ్రై ఎలా చేయాలంటే మొత్తం పైన పొర ఉంటుంది కదా, అదంతా కూడా మొత్తం ఎల్లో కలర్లో శుభ్రంగా ఫ్రై అయిపోయినట్టు మనకి కనిపించాలన్నమాట. ఇలా తిప్పారనుకోండి, చుట్టూరు మన గుడ్డుకి చుట్టూరు కూడా మనకు ఆయిల్ శుభ్రంగా ఇదయ్యి ఫ్రై అయితే అవుతుంది. చూసారు కదా, ఇంతవరకు అయితే మీరు గుడ్డు ఫ్రై చేసుకుంటే చాలు. ఈ గుడ్డు కరెక్ట్గా బాయిల్ అవ్వాలంటే కరెక్ట్ మీరు 10 నిమిషాలు అయితే బాయిల్ చేయాలి. ఓకేనా? గుడ్డు ఆ వాటర్లో వేసాక 10 నిమిషాల వరకు మీరు వెయిట్ చేశారనుకోండి, గుడ్డు అయితే శుభ్రంగా బాయిల్ అయిపోతుంది. మహా అయితే ఒక 11 నిమిషాలు మీరు బాయిల్ చేస్తే చాలు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న దుంపలకి, ఓకేనా, అదే ఆయిల్లో కారము, పసుపు వేస్తున్నాం కదా, శుభ్రం మంచి కలర్ అయితే వస్తుంది. అలాగా శుభ్రంగా ఇలాగా దగ్గర కొంచెం ఫ్రై చేసుకొని ఇవన్నీ కూడా ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం గుడ్లు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, అలాగే ఇది ఒక 5 నిమిషాలు మీరు ఇలా ఉంచారనుకోండి, శుభ్రంగా ఫ్రై అయిపోద్ది. ఓకేనా? అది కూడా మనం సైడ్న పెట్టుకుందాం తీసి. ఇప్పుడు ఈ 2 ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు దాంట్లోనే అది మిగిలిన నూనెలోనే మనం ఇంకో కొంచెం ఆయిల్ వేసుకొని మనమైతే తక్కిన ఇంగ్రీడియంట్స్ మనం ఫ్రై చేసుకుందాం. ఓకేనా? ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తానో అంత కూడా మీకు లైన్ వైజ్గా చెప్తాను. ఓకేనా? కానీ ఇలాగా మన గుడ్లలో గంటు పెట్టడం మాత్రం మర్చిపోకండి. గంటు పెట్టి మీరు వేపాలి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మిగతా ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు మనం కట్ చేసుకున్నాం కదా, అవన్నీ కూడా దీంట్లో వేసి శుభ్రంగా అయితే ఫ్రై చేసేయాలి. ఫ్రై ఎప్పటి వరకు చేయాలి అంటే మన ఉల్లిపాయలు శుభ్రంగా లైట్ బ్రౌనిష్ కలర్గా, లైట్ కాదు డార్క్ బ్రౌన్ అయిపోవాలా, మీకు అంత కూడా చూపిస్తాను. ఓకే? అలాగే అప్పుడే ఒక 2 నిమిషాలు అలాగే వేపాక మనం మసాలాలు ఉంచుకున్నాం కదా, మిరియాలు, లవంగి ఇంకా ఇలాచి, అది వేసుకున్న తర్వాత ఒక 2 మనం బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, ఒక 2 వేసి శుభ్రంగా దాన్ని మిక్స్ అయిన వరకు శుభ్రంగా వేపేసినంతగా మనం దానికి ఒక 5 నుండి 8 నిమిషాల వరకు మనమైతే శుభ్రంగా మూత పెట్టేసి దానికి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మసాలాలు వేయలేదు కాబట్టి మనం పర్వాలేదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలు. ఓకేనా? ఇప్పుడు చూసారు కదా, ఇది మొత్తానికి కలర్ అయితే మొత్తం చేంజ్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మూత పెట్టుకొని కరెక్ట్గా 5 నిమిషాల తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ చూడండి ఎంత చక్కగా బ్రౌనిష్ కలర్లో అయితే వచ్చేసింది మొత్తం కూడా. ఓకేనా ఫ్రెండ్స్? దాని తర్వాత మనం ఆ టమాటీలు ప్యూరీ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ టమాటీల ప్యూరీ కూడా దీంట్లో వేసేసి శుభ్రంగా ఫ్రై అయితే చేయాలి. ఓకేనా? శుభ్రంగా ఇది పచ్చివాసన పోయే వరకు మనం శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? నాన్ స్టాప్ కలుపుతూ ఉండాలి. అలాగే మనకి శుభ్రంగా ఇంకొంచెం మనకి టైం ఉంది మన దగ్గర అనేసి అంటే మూత పెట్టి ఒక 5 నిమిషాల కోసం మూత పెట్టి అయితే మీరు పెట్టేస్తే చాలు. ఓకేనా? ఇప్పుడు చూసారు కదా శుభ్రంగా, ఇప్పుడు మీరు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు ఇది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం మసాలాలు వేస్తాం. అలాగే పసుపు ఒక 1/2 స్పూను, అలాగే కారం ఒక 2 స్పూన్లు వేసుకుంటే చాలు. అంటే అది దుంపలు, ఉల్లిపాయలు, గుడ్లు ఆ క్వాంటిటీ పట్టి మనమైతే మసాలాలు వేసుకోవాలి. మీకు లైన్ వైజ్గా మసాలాలు చెప్తున్నాను. నేనైతే ఒక 6 నుండి 8 గుడ్లు అయితే వేపుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? ఆ కూర కాబట్టి దానికి ఇంత మనం చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ పసుపు వేసాము 1/2 స్పూను, దాని తర్వాత ఒక స్పూను మనం గరం మసాలా వేసుకున్నాం. అలాగే 2 నుండి 3 స్పూన్లు కారం, అంటే కారం ఎక్కువగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు.
ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మనకి కావలసినంత ఉప్పు వేసుకొని ఇది కూడా మీడియం ఫ్లేమ్లో శుభ్రంగా ఫ్రై చేసుకుందాం ఒక 5 నిమిషాల వరకు. అంటే మూత పెట్టేసి మనం చేసామనుకోండి మీడియం ఫ్లేమ్లో చక్కగా అది పచ్చివాసన పోతుంది. అలాగే మసాలాలు అనేది కొంచెం మెత్తబడతాయి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక 5 నిమిషాల కోసం వదిలేద్దాం. 5 నిమిషాల తర్వాత చూసుకుంటే మొత్తం ఆయిల్ మొత్తం కూడా పైకి అంటే సైడ్ అయిపోయి వేరేగా కొంచెం దీనిలా కనిపిస్తుంది, దగ్గరికి అయిపోయినట్టు. అప్పుడు ఇది ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు మనం వెయిట్ చేస్తాం, టమాటో ప్యూరీ చేసాం కదా, అదే గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. అది మీకు థిక్ కావాలంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకోండి. అలాగే కొంచెం అంటే పల్చకి కావాలంటే మీరు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసి దాంట్లో ఇంకాస్త తగ్గితే ఉప్పు వేసుకోవచ్చు, లేకపోతే అదే ఓకే. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు హాఫ్ బాయిల్ చేస్తున్నాం మనం అంటే దుంపలు ఫుల్ బాయిల్ అవ్వాలంటే ఇంకొక 5 నిమిషాలు అయితే దీంట్లో వేసేసి వదిలేసామనుకోండి మీడియం ఫ్లేమ్లో చక్కగా కూర కూడా మనకి ముద్దగా అవుతుంది. అలాగే దుంపల లోపలికి కూడా మనకి మసాలాలు వేసాం కదా, మసాలా అంతా కూడా ఉప్పు, కారము, పసుపు, గరం మసాలా, అలాగే మిరియాలు, లవంగి, ఇలైచి ఇవన్నీ వేసాం కదా, అవన్నీ మసాలాలు ఫ్లేవర్స్ అనేది దుంప లోపలికి వెళ్ళాలి అంటే మనం 5 నిమిషాల వరకు దానికి బాయిల్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ వేసాక పచ్చివాసన పోయే వరకు మనం 5 నిమిషాల కోసం బాయిల్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మనం ఒకటి మన గుడ్లు, దుంపలు అన్నీ కూడా ఈ స్ట్రక్చర్ వస్తే చాలు. ఎందుకంటే దుంపలు వేసాం అనుకోండి దాంట్లో నుండి మళ్ళీ స్టార్చ్ బయటకు వస్తుంది కదా, అది కొంచెం చిక్కదనం అయితే వస్తుంది దుంపలతో. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు శుభ్రంగా ఇది బాయిల్ అయిపోయింది, రెడీ అయిపోయింది మన గ్రేవీ. ఇప్పుడు దీంట్లో మనం వేపుకొని ఉంచుకున్న దుంపలు, అలాగే వేపుకొని ఉంచుకున్న మనం గుడ్లు ఒకటి మనం దీంట్లో వేసేసి శుభ్రంగా కలపాలి ఫస్ట్. ఓకేనా ఫ్రెండ్స్. శుభ్రంగా కలిపాక మనకైతే 90% మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ స్టెప్తో. ఓకేనా. చూసారు కదా దుంపలు, గుడ్లు, ఇంకా ఆ మసాలా అంతా రెడీ. ఇప్పుడు ఈ దుంపల లోపలికి, గుడ్ల లోపలికి శుభ్రంగా ఈ మసాలాలు ఫ్లేవర్స్ వెళ్ళాలి అంటే మనం ఒక 5 నుండి 7 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో అది మనం బాయిల్ చేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా మీరు ఇప్పుడే చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఉప్పు తగ్గిందా, ఎక్కువైందంటే చాలా కష్టం. ఎప్పుడైనా నేను నా ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటాను ఫ్రెండ్స్, ఉప్పు ఎప్పుడైనా తక్కువైతే తినేయగలం, కానీ ఎక్కువైందని మాత్రం చాలా కష్టం. అది హానికరం కూడా మన బాడీకి. ఓకేనా ఫ్రెండ్స్. ఉప్పు చాలా జాగ్రత్తగా ఎంత మినిమం యూస్ చేయండి ఉప్పు. ఓకేనా. మసాలాలు ఓకే పర్వాలేదు, మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి మసాలా ప్రాబ్లం లేదు. ఉప్పు మాత్రం చాలా డేంజరు అంటే మన ఒంటికి. ఓకేనా. ఉప్పు చాలా జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడు మన ఈ కర్రీకి లాస్ట్ స్టెప్ అనమాట. 5 నిమిషాలు శుభ్రంగా మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసాక మూత తీసాక ఇలా స్ట్రక్చర్ వచ్చింది. చూసారు కదా నేను చెప్పిన. ఇప్పుడు దుంపలు వేసాక మనకి కర్రీ అనేది కొంచెం థిక్నెస్ వస్తుంది, అలాగే వాటర్ కూడా ఇంకిపోతుంది కాబట్టి బాయిలింగ్లో కొంచెం బాగుంటుంది. అదే ఆర్పేసాక స్టవ్ పక్కన పెట్టామంటే అరగంట తర్వాత ఇంకా చిక్కగా అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, అలాగే నాకు కామెంట్స్లో చెప్పండి. ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. టెంపుల్ వ్లాగ్స్ అయితే ముందుగా వస్తాయి. టూరిస్ట్ ప్లేసెస్, టెంపుల్ వ్లాగ్స్, చాలా పాత టెంపుల్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేసి చూడండి. థ్యాంక్ యూ.